అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం. కొంచెం త్వరగానే ముగిచ్చేద్దాం వీడియో, ఎందుకంటే నేను వైజాగ్ వెళ్ళాలి. వీడియో అయిపోయిన వెంటనే వైజాగ్ వెళ్ళాలి. ఈరోజు మన నార్త్ ఆంధ్ర అంటే ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక టీం రిక్రూట్మెంట్ ఇంటర్వ్యూలు అవి జరుగుతాయి. నేను కూడా మధురవాడలోని కొమ్మాది జంక్షన్లో ఉన్న ఈటర్ స్టాప్ అనే రెస్టారెంట్లో నేను అందుబాటులో ఉంటాను. అక్కడ పైన ఇంటర్వ్యూ హాలు అంటే మీటింగ్ హాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఆ మీటింగ్ హాలు మనం తీసుకున్నాం ఈ రోజుకి. సో అక్కడ ఉంటాను. ఎవరైనా కలవాలన్నా, వైజాగ్లో లోకల్ వాళ్ళు కానీ ఆ పక్కన వాళ్ళు కానీ ఎవరైనా కలవాలన్నా 11 గంటల నుంచి 1 గంట లేదా 2 వరకు నేను అక్కడే అందుబాటులో ఉంటాను. మధురవాడలో కొమ్మాది జంక్షన్లో ఈటర్ స్టాప్, పెద్ద జంక్షన్ కనిపిస్తుంది అందరికీ కూడా. థియేటర్ పక్కనే ఉంటుంది. అక్కడ థియేటర్ ఉంటుంది, ఆ థియేటర్ పక్కనే ఉంటుంది. సరే, పక్కన పెడితే రాష్ట్ర అభివృద్ధికి రోడ్ మ్యాప్, స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రం విడుదల, $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం, తలసరి ఆదాయం $42,000 పెంచేలా లక్ష్యం, అభివృద్ధికి ఏఐ, డీప్ టెక్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, 2 మెగా పోర్ట్ల నిర్మాణం, హై స్పీడ్ రైలు, రోడ్డు నెట్వర్క్. సో సింపుల్. 2047 నాటికి మన రాష్ట్రాన్ని ఎలా మార్చాలనుకుంటున్నారు, మన రాష్ట్రంలో ప్రజలు యొక్క ఆదాయం కానీ, రాష్ట్ర ఆదాయం కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఏ దశలో ఉంచాలనుకుంటున్నారు అనేది 2047 విజన్ లక్ష్యంగా ఒక ముందు చూపుతో ఒక డాక్యుమెంట్ నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ మంత్రులు లోకేష్ గారు, సత్యకుమార్ గారు వీళ్ళందరూ కలిపి రిలీజ్ చేశారన్నమాట. దానిలో ప్రధానంగా చూసుకుంటే ఆయన చెప్పారు కదా, పేదరికం లేని సమాజం 5 ఏళ్లలో 2047 నాటికి 100% అక్షరాస్యత, తలసరి ఆదాయం $3,200 నుంచి $42,000 పెంచడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ వృద్ధి చేయడం, రాష్ట్ర ప్రజల సగటు ఆయు ప్రమాణాన్ని 85 ఏళ్లకు పెంచడం, నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కు, ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రెన్యూర్, ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్ర సుస్థిరాభివృద్ధి. ఇవి సింపుల్గా లక్ష్యాలు. 2047 నాటికి మన రాష్ట్రం ఇలా ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ డాక్యుమెంట్. తన మైండ్లో ఉన్న ఆలోచనల్ని, అలాగే రకరకాల వర్గాల నుంచి, అధికారుల నుంచి, ప్రజల నుంచి వచ్చిన ఆలోచనల్ని అన్నింటినీ కూడా మేళవించి వాటిని సరళీకృతం మరి కాస్త సింప్లిఫై చేసి, సో ఏదైతే బాగుంటుంది అనేది ఆలోచించి ఒక డాక్యుమెంట్ రూపొందించారో అది నిన్న విడుదల చేశారనమాట. దానిలో ఇవి కీలకమైన అంశాలు: ప్రజల ఆదాయం పెంచడం, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, తయారీ రంగాన్ని పెంచడం, పరిశ్రమలు పెంచడం, పేదరికం లేని సమాజం, ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్, ఇట్లా తయారు చేశారనమాట. రాసి పెట్టుకోండి. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం, 10 సూత్రాలతో ప్రణాళిక, ఆరోగ్యం, సంపద, సంతోషమే లక్ష్యం, విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. సభలో సీఎం చంద్రబాబు, మనకు మెరికల్ లాంటి యువత ఉన్నారు, మానవ వనరులు ఉన్నాయి, సహజ వనరులకు కొదవలేదు, అన్నీ సక్రమంగా ఉపయోగించుకుంటే స్వర్ణాంధ్ర సాధ్యమే. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రానికి 20 లక్షల నుంచి 30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తాం, తద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తే, 25 ఏళ్ల రాజకీయ స్థిరత్వంతో సమగ్ర అభివృద్ధి, కులం, ప్రాంతం పరంగా కొట్టుకునే రోజులు పోయాయి, నేను చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నట్టే కూటమి నేతలంతా ఉండాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రధాని వికసిత భారత్ కోసం ఆలోచిస్తున్నారు, అందులో అంతర్భాగమే స్వర్ణాంధ్ర విజన్ 2047. ఒక వ్యక్తి అంటే కళ, కోట్ల మంది కోసం కంటే అది మహాస్వప్నం. అలాంటిదే ఈ విజన్ డాక్యుమెంట్, చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం అని పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన అంశాలను కూడా మొత్తం ఈనాడులో పెద్ద వార్తగా పరిచేశారనమాట. సో వీలైతే ఈ విజన్ డాక్యుమెంట్ PDF ఫైల్ కూడా అందుబాటులో ఉంటుంది, చదవండి. మొత్తం చాలా కొన్ని లక్ష్యాలు అయితే చంద్రబాబు నాయుడు గారు విజన్ 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 అనడం ఇదేమీ కొత్త కాదు. ఆయన ఫస్ట్ టైం సీఎం అయినప్పుడే విజన్ 2020 అనేది ఒక డాక్యుమెంట్ రూపొందించారు. ఆ తర్వాత 2014లో ఆయన సీఎం అయ్యాక విజన్ 2029 అని ఒక డాక్యుమెంట్ రూపొందించారు. ఆ తర్వాత 2024లో ఆయన ఇప్పుడు సీఎం అయ్యాక విజన్ 2047 అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు విజన్ ఆధారంగా పనిచేస్తారనమాట. ఆయన పనిచేస్తారు, వ్యవస్థల చేత పని చేపిస్తారు. అయితే మధ్యలో ఎన్నో అడ్డంకులు, అవినీతి, ఇవి అవి ఉన్నాయి, చాలా ఉంటాయి.
ఇప్పుడు సహజ వనరులను ఉపయోగించుకొని రాష్ట్రం అభివృద్ధి అన్నారు. సహజ వనరులు నెల్లూరు సిలికా శాండ్ ఉంది. అక్కడ ఆల్రెడీ ఆ నాయకులు పడుతున్నారు, నాకు వాటా కావాలని, నాకు వాటా కావాలని. అలాగే క్వార్ట్జ్ ఉంది నెల్లూరులో, అది సహజ వనరే. దాన్ని ఆల్రెడీ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. సో డాక్యుమెంట్లో పెట్టడానికి, ఆన్ పేపర్ పెట్టడానికి ఇవన్నీ బాగుంటాయి. సహజ వనరులను ఉపయోగించుకోవచ్చు, దాంతో ఆదాయం పొందవచ్చు, యువతకు ఉద్యోగాలు ఇవ్వచ్చు అని చెప్పడానికి బాగుంటుంది. కానీ అక్కడ రాజకీయ నాయకులు, అరే నేను మొన్న 50 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయ్యాను, నేను 100 కోట్లు పెట్టి పదవి తెచ్చుకున్నాను, మరి అది నేను సంపాదించాలి కదా, నాకు సిలికా కావాలి, నేను నీకు నెలకు 20 ఇస్తా, ఇలాంటి బేరాలు ఉంటాయి. సో ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. ఫీల్డ్లో అమల్లోకి వచ్చేసరికి వేరేవో జరుగుతూ ఉంటాయి. అయితే అలాగని నేను దీన్ని పూర్తిగా తీసి పడేయట్లేదు. దీనిలో ఒక 25-30% అమల్లోకి వచ్చినా సరే చాలన్నమాట. రాష్ట్రంలో 3 నాలెడ్జ్ సిటీలు, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి విజ్ఞాన నగరాలుగా అభివృద్ధి. ఇక నుంచి నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన ఆధారిత విద్యా నైపుణ్యాభివృద్ధిపై స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను వెల్లడించిన ప్రభుత్వం. $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం. సాధనకు 4 మార్గాలను ఎంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇక సాంకేతిక వ్యవసాయం, పంట కోత అనంతర నష్టాలు తగ్గాలి, నాణ్యత హామీతో అంతర్జాతీయ బ్రాండ్లు తయారవ్వాలంట. అది అదే తర్వాత ఇక అది ఈరోజు కీలకమైన అంశం. మరో కీలకమైన అంశం ఇది, నిన్న అల్లు అర్జున్ అరెస్ట్. నిన్న అంతా కూడా అనేక నాటకీయ పరిణామాలు. మధ్యాహ్నం 12:30, 1 గంట ఆ టైంకి అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయడం, అతన్ని నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్ళడం, నాంపల్లి కోర్టు అతనికేమో రిమాండ్ విధించడం, వెంటనే హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు అతనికి ఒక 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం. అయినా దానికి సంబంధించిన కోర్టు ఆర్డర్స్ పోలీసులకు రాని కారణంగా, జైలు అధికారులకు అందని కారణంగా రాత్రంతా అల్లు అర్జున్ని చెంచల్గూడ జైల్లోనే ఉంచడం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. దీని వెనక అనేక రాజకీయాలు జరిగాయి. అతన్ని కావాలని పట్టుకున్నారని కొంతమంది అంటే, అతను తప్పు చేశాడు కాబట్టి పట్టుకున్నారు, అతను ముందస్తు అనుమతి లేకుండా వెళ్ళాడు, అక్కడ ర్యాలీ చేయాల్సిన అవసరం లేదు అంటే అతన్ని తప్పు పట్టే వాళ్ళు ఉన్నారు, అతని మీద సానుభూతి చూపించే వాళ్ళు ఉన్నారు, అతన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు, దీని వెనక రాజకీయ కోణం వెతికే వాళ్ళు ఉన్నారు. ఇది ఎవరి మైండ్లో ఉన్నది వాళ్ళు ఫిక్స్ అవుతారు, దాన్ని ఎవడు కూడా మార్చలేడు అన్నమాట. పుష్ప 2 సినిమా ప్రదర్శన ఆధారంగా హైదరాబాద్లోని సంజయ్ థియేటర్లో ఈ నెల 4వ తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాట వల్ల ఓ మహిళ మృతి చెందిన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు, రిమాండ్ అనంతరం మధ్యంతర బెయిల్ మంజూరు పరిణామాలతో శుక్రవారం అంతా ఉత్కంఠ నెలకొంది. ఆయనకు తొలుత నాంపల్లి న్యాయస్థానం రిమాండ్ విధించగా పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. అనంతరం హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ సంబంధిత పత్రాలు అధికారులకు రాత్రి 10:30 గంటలకు అందడంతో అర్జున్ను శుక్రవారం చెంచల్గూడ జైల్లోనే ఉంచారు. శనివారం ఉదయం ఆయన్ను ఇప్పుడు ఇంట్లో దింపుతారేమో మేబీ. సో నైట్ అంతా ఆయన జైల్లో ఆయన కోసం స్పెషల్గా ఒక బ్యారక్ ఏర్పాటు చేశారు. ఆయనకు కావాల్సిన వసతులన్నీ కూడా అప్పటికప్పుడు ఏర్పాటు చేశారన్నమాట. ఎందుకంటే ఒక సెలబ్రిటీ కాబట్టి. అయితే ఇది దేశవ్యాప్తంగా చర్చ జరిగింది, దేశం మొత్తం చర్చ జరిగింది, నేషనల్ మీడియాలో చర్చ జరిగింది, ఇండియా టుడేలో డిబేట్ జరిగింది ఈ అంశం మీద. దీని మీద రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. నేను ఎందుకు అతని మీద కక్ష కడతానో, వాళ్ళ వైఫ్ నాకు బంధువే, అందులోకి వాళ్ళ మేనమామ ఆయన చిరంజీవి గారు మా పార్టీలోనే ఉన్నారు, ప్లస్ వాళ్ళ మామయ్య చంద్రశేఖర్ రెడ్డి మామనిషే, మాకు బంధువే, సో నేను కావాలని చేయాల్సింది ఉండదు, అతని గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ అతను ర్యాలీ చేయడం వలన చనిపోయిన మహిళ గురించి ఎవరూ మాట్లాడట్లేదు కదా, సో ఇందులో రాజకీయాలు ఉండవు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించారు. సో ఈ 2 అంశాలు కీలకం. ఈ 2 అంశాలే దీనిలో కూడా. ఇదిగో జైల్లో పుష్ప, బెయిల్ వచ్చిన అల్లు అర్జున్ విడుదల వాయిదా, సంజయ్ థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టు, 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయస్థానం, చెంచల్గూడ జైలుకు హైకోర్టుకు వెళ్ళిన నటుడు, 4 వారాల పాటు మధ్యంతర బెయిల్, సకాలంలో జైలుకు చేరిన బెయిల్ ఉత్తర్వులు, రాత్రి 11 గంటల తర్వాత పత్రాల అప్లోడ్, నేటి ఉదయం విడుదల చేస్తామన్న అధికారులు. అల్లు అర్జున్ అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం, మహిళ మృతికి కారణం అల్లు అర్జునే, రిమాండ్ రిపోర్టు, ఆయన తప్పులేదు, కేసు వెనక్కి తీసుకుంటా మృతురాలి భర్త. ఇట్లా రకరకాల పరిణామాలు జరిగాయి నిన్న. మరోవైపు ఈ విజన్ డాక్యుమెంట్ రిలీజు, ఇదొకటి. ఈ 2 అంశాలే కీలకమైన అంశాలు. అయితే జనరల్గా న్యూస్ పేపర్స్లో ఈ 2 కీలకం. కానీ మరి మన అసలైన పత్రిక ఉంది కదా, నీతి నిజాయితీకి పత్రిక, వీళ్ళు ఏం రాశారు, పుష్ప అల్లు అర్జున్ అరెస్టుగా అటువైపు రాశారు. అర్ధరాత్రి దాకా ఉత్కంఠ, శుక్రవారం ఉదయం ఆయన నివాసానికి వెళ్ళిన పోలీసులు బెడ్రూమ్ వరకు వెళ్ళి అదుపులోకి తీసుకుని పోయిన, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో గంటన్నర పాటు విచారణ, గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, నాంపల్లి కోర్టుకు తరలింపు, 14 రోజుల రిమాండ్, చెంచల్గూడ తరలింపు అని చెప్పి మొత్తం జరిగిందంతా కూడా
రాసుకొచ్చారనమాట. ఇక ఇదొకటి, నిన్న వైసీపీ వాళ్ళు రైతు కోరు ధర్నా చేశారు కదా, దగాకోరు పాలనపై చెల్లుమన్న చర్నా కూడా. చంద్రబాబును నమ్మి మోసపోయి రోడ్డెక్కిన రైతులు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు. ఇవి ఎక్కడైనా కనిపించాయి మీకు? అంటే కనిపించుంటారు. ఇందులో వైసీపీ వాళ్ళు కాక నిజమైన రైతులు ఏమైనా ఉన్నారా లేదా అనేది ఎవరికి వాళ్ళకు వదిలేస్తున్నాను నేను. అంటే నాకు తెలిసి ప్రతి నియోజకవర్గానికి ఒక టార్గెట్ ఇచ్చారు. ఇదిగో మీ నియోజకవర్గం కలెక్టరేట్కి 30 కిలోమీటర్ల దూరం, సో మీరు ఒక 100 మందిని తీసుకురండి. ఇదిగో మీ నియోజకవర్గం కలెక్టరేట్కి చాలా దూరం, 100 కిలోమీటర్ల దూరం, కాబట్టి మీరు ఒక 10 మంది రండి చాలు అని ఒక టార్గెట్ విధించి వచ్చారు. కాకపోతే ఇందులో దురదృష్టం ఏమిటంటే పాపం ఎమ్మెల్యే హోదాలో ఉన్నవాళ్ళు, అంటే గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ప్రస్తుతం నియోజకవర్గాలు ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళే చాలామంది అటెండ్ అవ్వాలి. సో అట్లా ఏదో వీళ్ళ పార్టీకి సంబంధించి ఫస్ట్ ప్రోగ్రాం ఒకటి చేశారనమాట. కాకినాడలో అయితే ముద్రగడ గారు వచ్చారు, వంగ గీత గారు వచ్చారు, తర్వాత దాడిశెట్టి రాజా గారు అండ్ కురసాల కన్నబాబు గారు కాకినాడ జిల్లాలో వచ్చారు బాగానే. ఇది సాక్షిలో రాసిన అంశాలు. తర్వాత అంశాలు కాకుండా వేరే అంశాలకు వెళ్ళిపోతే, ఆ నలుగురు ముసుగు వ్యక్తులు ఎవరు? కస్టడీలో రఘురామకు గాయాలు ఎలా అయ్యాయి? సిఐడి విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ను ప్రశ్నించిన పోలీసులు. ఆయన చెప్పడు, కానీ వీళ్ళు అడుగుతూనే ఉంటారు. ఆయన చెప్పాల్సిందేదో ఇంటర్నల్గా, అంటే పోలీసులకు తెలుసు కానీ అతని నోటి నుంచి రాబెట్టారు. ఇప్పుడు ఎవరెవరు ముసుగేసుకొని వచ్చారో, ఎవరెవరు తనకు కొట్టారో రఘురామకృష్ణరాజు గారికి తెలీదా? తెలుసుగా. అతను టీడీపీలోనే ఇప్పుడు ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారిని ఎవరైతే కొట్టారో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఒక ఆయన రఘురామకృష్ణరాజు గారి గుండె మీద, ఛాతి మీద ఎక్కి కూర్చొని పిడిగుద్దులు గుద్దిన వ్యక్తి ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో దందాలు చేస్తున్నాడు టీడీపీతో. అది మన రాజకీయానికి ఎంత సిగ్గు లేదు, ఎంత బుద్ధి లేదనడానికి ఇటువంటి ఘటనలే ఉదాహరణ అనమాట. అంటే మళ్ళీ సో అవన్నీ బయట అందరికీ తెలుసు, ఆ నియోజకవర్గంలో ఉన్న నాయకులకి తెలుసు, రఘురామకృష్ణరాజు గారికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ జరగాల్సినవి జరిగిపోతాయి అంతే. ఈయన పేరు చెప్తే అతన్ని తీసుకొస్తారు, ఈయన పేరు చెప్పడు. ఈ విజయపాల్ అనే వ్యక్తి పేర్లు చెప్పాలి, ఇదిగో పలానా వ్యక్తి ముసుగోసుకొచ్చాడు, పలానా వ్యక్తి ముసుగేసుకొచ్చాడు అని. అప్పుడు అరే బాబు, కస్టడీలో ఉన్న వ్యక్తి నీ పేరు చెప్పారు కాబట్టి నీ మీద కేసు నమోదు చేస్తున్నాము, నువ్వు కూడా విచారణకు రావాలని అతన్ని పిలుస్తారు. ఇతని పేరు చెప్పకపోతే వాళ్ళు దర్జాగా అలాగే చేసుకోవచ్చు అనమాట. అది మన వ్యవస్థ, మన చట్టాలు అవి. పాఠశాల విద్యలో 4 రకాల బడులు. ప్రాథమికోన్నత హై స్కూల్ ప్లస్ రద్దు. ప్రాథమికోన్నత హై స్కూల్ ప్లస్లు రద్దు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పులు. ప్రభుత్వం మారిన ప్రతిసారి విద్యా విధానాన్ని మార్చేస్తున్నారు. దానివలన తలనొప్పులు, విద్యార్థులకి, తల్లిదండ్రులకు ఒక టెన్షను. ఉపాధ్యాయ సంఘాల నేతలతో మంత్రి లోకేష్ నిర్వహించిన సమావేశంలో ప్రతిపాదనలు. గత ప్రభుత్వం ఒకలా చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం మరోలా చేస్తుంది. అఫ్కోర్స్ ఏదైనా తల్లిదండ్రుల అభిప్రాయాలకు, ప్రజాభిప్రాయాలకు దగ్గరగా ఉంటే పర్వాలా. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం. స్వర్ణాంధ్ర సాకారానికి 10 సూత్రాలు. పేదరికం లేని సమాజం, ఉద్యోగ ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, సాగులో అధునాతన సాంకేతికత, ప్రపంచ స్థాయి అత్యుత్తమ లాజిస్టిక్స్, వ్యయ నియంత్రణ, ఇంధన వనరుల వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, స్వచ్ఛాంధ్ర, అన్ని రంగాల్లో విస్తృత సాంకేతికత. చెప్పడానికి భలే ఉంటుంది. ఓకే. పాఠశాలల్లో ఫలితాల సాధనే లక్ష్యంగా సంస్కరణలు. నిర్ణయాల్లో పొరపాట్లు జరిగితే వెనక్కి తీసుకుంటాం. కలిసికట్టుగా విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దాం. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రి నారా లోకేష్. నిన్న ఉపాధ్యాయ సంఘాల వివిధ సంఘాల నాయకులతో మంత్రి లోకేష్ గారు చాలాసేపు చర్చించి విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పుల మీద మాట్లాడారనమాట. తర్వాత అజ్ఞాతంలోకి పేర్ని నాని కుటుంబం. పాపం రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టేవాడు, చక్కగా సెటైర్లు వేసుకుంటూ నవ్వేవాడు. ఆ బియ్యం స్కామ్లో ఇరుక్కుని ఇప్పుడు అప్స్కాండ్ అయిపోయాడంటే పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంటే పూర్తిగా. సొంత గోదాములో రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి వైకాపా నేత పేర్ని నాని సతీమణి జయసుధ శుక్రవారం మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. మరోవైపు ఈ కేసు నమోదైనప్పటి నుంచి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. 71,96,520 దాటిన తెదేపా సభ్యత్వాలు. అగ్రస్థానంలో రాజంపేట, కుప్పం, పాలకొల్లు అంట.
ఓకే, మోహన్ బాబుకు దక్కన ఊరట. ఈరోజు రేపట్లో మోహన్ బాబు కేటీఆర్ అరెస్టులు కూడా జరుగుతాయేమో. తెలంగాణలో ఇంకో 2 సెన్సేషన్స్ జరగచ్చు. మోహన్ బాబుకి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. సో ఇతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులకి మార్గం సుగమమైంది. టీవీ9 రిపోర్టర్ని, టీవీ9 కెమెరామ్యాన్ని కొట్టిన కేసులో ఇతని మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ నమోదయ్యాయి కాబట్టి ఇతను కూడా ఈరోజు అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. డాక్టర్ ప్రభావతికి ముందస్తు బెయిల్ నిరాకరణ, రఘురామకృష్ణరాజు చిత్రహింసల కేసు. ఆమెను కూడా అరెస్ట్ చేస్తారేమో. వీడనున్న స్టెల్లా గుట్టు సేకరించిన బియ్యం నమూనాల పరీక్ష నేడు. తాజా పరిణామాలపై ఎగుమతిదారుల అంతర్గత సమావేశం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం. వాళ్ళు వదలరు, వీళ్ళు వదలరు. అలాగే కల్తీ నెయ్యి దర్యాప్తుపై ప్రాథమిక నివేదిక. సుప్రీం బెంచ్కు ఆన్లైన్లో నివేదించిన సిట్. శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగించినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసిన సిబిఐ నేతృత్వంలోని సిట్ బృందం ప్రాథమిక నివేదికను ఆన్లైన్లో సుప్రీంకోర్టు బెంచ్కు సమర్పించినట్టు సమాచారం అంట. సో వాళ్ళు దర్యాప్తు చేసింది ఇప్పటివరకు ఏమేమి తేలింది అనేది ఇచ్చారు. తర్వాత అందులో ఏమి ఇచ్చారనేది తెలియదు, చూడాలి ఒకసారి. వాళ్ళు స్పష్టంగా అది సీల్డ్ కవర్లో ఇచ్చే రిపోర్ట్ కదా. వాళ్ళు ఏఆర్ డైరీకి వెళ్ళారు, అలాగే ఎన్డీడీబీ రిపోర్ట్ని తెప్పించుకున్నారు, తిరుమల అధికారులతో మాట్లాడారు. అప్పట్లో వాడిని లడ్డూలు ఏమైనా ఉంటే అవి చూశారు, కానీ అప్పట్లో వాడిన లడ్డూలు ఇప్పుడు ఉండవుగా. జూన్ మేలో వాడిన లడ్డూలు ఇప్పుడు ఎలా ఉంటాయి? సో ఏం చేశారో చూద్దాం. గుజరాత్లో ఏపీ పోలీసులు ప్రత్యేక ఆపరేషను. 10 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం. రాజ్యసభ సభ్యులుగా కూటమి అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నిక. జగన్ అక్రమాస్తులపై కోర్టుల్లో 125 పిటిషన్లు పెండింగ్. 2 వ్యాజ్యాలపై విచారణ జనవరి 10కు వాయిదా. 86 డిశ్చార్జ్ పిటిషన్లలో ఒక్క దాంట్లోనూ విచారణ ముగియలేదని సిబిఐ వెల్లడి. 125 పిటిషన్లు అంట జగన్ అక్రమాస్తుల కేసులో. బహుశా దేశంలో ఒక వ్యక్తికి సంబంధించిన కేసుల్లో ఇన్ని పిటిషన్లు, ఇన్ని వాయిదాలు, ఇన్ని డిశ్చార్జీలు ఎవరి మీద ఉండవండి. డాక్యుమెంట్ గురించి రాసుకొచ్చారన్నమాట లోపల. ఆయన మాట చెప్పడం, వీళ్ళేమో భజన పుంకాలు రాసేయడం. గత సీఎంఓ కేంద్రంగానే జత్వానీపై కేసు. పోలీసు ఉన్నతాధికారులు ఈ కుట్రలో భాగస్వాములు. ఇలాంటి వారికి ముందస్తు బెయిల్ ఇస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు. కుట్రను ఛేదించేందుకు కస్టోడియల్ విచారణ అవసరం. హైకోర్టులో ఏజీ వాదనలు. ఐపీఎస్లు తాత గున్ని బెయిల్ పిటిషన్లపై విచారణ 19కి వాయిదా. సో కాదంబరి జత్వానీని అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమ నిర్బంధం కేసులో ఐపీఎస్లో తప్పు ఉంది. గత సీఎంఓలోనే అన్నీ జరిగాయి, కుట్రలంతా కూడా అక్కడే ప్లాన్ వేశారు, కాబట్టి ఇటువంటి కేసును మనం వదలకూడదు అని చెప్పి ఏజీ వాదించారు. 19వ తేదీకి వాయిదా పడింది. తర్వాత ఎస్సీ వర్గీకరణ ఎవరు అడ్డుకోలేరు అని చెప్పి మందకృష్ణ మాదిగ చెప్పిన అంశాలను కూడా వేశారు. శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం. వేరువేరు చోట్ల 2 ముఠాల అరెస్టు. నిందితుల్లో వైకాపా నాయకులు. ఇటువంటివి ఉన్నప్పుడు ఆ పార్టీ లేకపోతే ఆ పార్టీకి పేటెంట్ అది. తారక రామం అన్నగారి అంతరంగం. ఎన్టీఆర్ సినీ నటన ప్రస్థానంపై పుస్తకం వజ్రోత్సవాల్లో నేడు ఆవిష్కరణ. ఓకే. కలెక్టరేట్లో ఎదుట వైకాపా ఆందోళన. ఓకే. ఉరిబిగించుకొని సెల్ఫీ వీడియో. ఇది ఒకటండి. ఈ వీడియో చూస్తే చాలా దారుణంగా ఉంది. కందుకూరులో అంట ఇతనికి భూ పరిహారం రాకుండా అక్కడ మాజీ ఎమ్మెల్యే అండ్ అధికారులు అడ్డుకున్నారని ఇతను ప్రాణం తీసుకున్నాడు. అతను ఇది బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. అల్లు అర్జున్ అరెస్టుపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్, అశ్విని వైష్ణవుల ఖండన. తర్వాత అల్లు అర్జున్ హంగామా చేయకపోతే ఇంత దాకా వచ్చేది కాదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. చెప్పంగా ఇందాక రేవంత్ రెడ్డి స్పందించారని. తర్వాత సాక్షి చూద్దాం. సాక్షిలో ఈరోజు ఏమన్నారండి? నా అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళ కళ్ళల్లో వెలుగులు చూసినప్పుడే నా నిజమైన పుట్టినరోజు. ఇది ఆల్రెడీ రాశారు ఎప్పుడో. రాసిందే మళ్ళీ రాశారు. అఫ్ కోర్స్ నాకు ఒకటే డౌట్, ఎప్పుడు నాకు ఇవి చదువుతున్నప్పుడు, ఎందుకంటే పెద్ద ఆయన కదా, అలాంటి సూక్తులు చెప్పినప్పుడు మనం చదవాలి, ఆచరించాలి. అయితే నాకు కొన్ని డౌట్లు పుడతాయి. ఇప్పుడు ఈయన ఇన్ని చెప్పినప్పుడు ఒక నాయకుడు, ఒక సీఎం బయటికి వెళ్ళినప్పుడు బ్యారికేడ్లు కట్టకూడదు, పరదాలు వేయకూడదు, ఎర్ర చొక్కాలు వచ్చిన వాళ్ళని అడ్డకోకూడదు, మహిళలు వెళ్తే చున్నీలు ఉంటే తీయించేయకూడదు అని కూడా చెప్పాల్సింది. చెట్లు కొట్టకూడదు, అలాంటి బుద్ధులు కూడా చెప్పాల్సింది. బుద్ధులు ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పకుండా బయటకు చెప్తే ఎలా? మా ప్రభుత్వం మా ఇష్టం. సాగునీటి సంఘాల ఎన్నికల్లో దౌర్జన్యకాండ.
నేడు సాగునీటి సంఘాలకు 17న డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికలు. చేతులెత్తి ఎన్నుకున్న విధానం ద్వారా టీడీపీ నేతలకు కట్టబెట్టే ఎత్తుగడ. రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలన్న హైకోర్టు. ఇతర పార్టీల మద్దతుదారుల పోటీకి సిద్ధమైతే వాటమి తప్పదని ప్రభుత్వ పెద్దల భయం. అందుకే ఇతర పార్టీల మద్దతుదారులకు నో డ్యూ సర్టిఫికేట్లు ఇవ్వకుండా కుట్ర. ఇదేంటని ప్రశ్నిస్తే పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలు దాడులు. సాగునీటి సంఘాల ఎన్నికలకు కూడా ఇంత రాజకీయం ఉంటుందా? అది అసలు ఆ సంఘాలకు ఎన్నికలు జరుగుతాయనే మర్చిపోయారు. గత ప్రభుత్వంలో మీరే నిర్వహించలేదు, మీకు తెలియదు. అదొక విధానం ఉంటుంది, అక్కడ ఉంటారని మీకు తెలియదు. తర్వాత సాక్షి జర్నలిస్టులపై టీడీపీ గూండాలు దాడి. సాగునీటి ఎన్నికల ప్రక్రియను కవరేజ్ చేస్తున్నారని అక్కసు. అక్రమాలు బయటపడతాయని బెంబేలెత్తి రౌడీయిజం. ఏది సిద్ధం సభలో మీరు ఏబిఎన్ రిపోర్టర్ను కొట్టారా? అలాగే కొట్టారా? అంతకన్నా చిన్నగా కొట్టారా? అంతకన్నా గట్టిగా కొట్టారా? సిద్ధం సభలో మీరు వైసీపీ వాళ్ళు ఏబిఎన్ రిపోర్టర్ను కొట్టారుగా, అప్పుడు లేదా జర్నలిస్ట్ సంఘాలు? ఇవన్నీ దుర్మార్గం, అరాచకం. సాక్షి జర్నలిస్టులపై టీడీపీ నేతల దాడి అత్యంత హేయం. దాడిని ముక్త కంఠంతో ఖండించిన జర్నలిస్టులు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. దాడుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని డిమాండ్. ఈ జర్నలిస్టులను కొట్టడం ప్యాషన్ అయిపోయింది. ఎందుకంటే ఈ మీడియా సంస్థలు, జర్నలిస్టులు కూడా ఒక పార్టీకి అనుకూలంగా ఉండేసరికి ఆ ప్రత్యర్థి పార్టీలు వీళ్ళని దాడులు చేస్తున్నాయి. అది ఎలా అరికట్టాలో కూడా తెలియట్లేదు, అలవాటు అయిపోయింది. అల్లు కుటుంబానికి బాసటగా యావత్ భారతీయ సినీ పరిశ్రమ. అర్ధరాత్రి వరకు స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అన్నయ్యలు చిరంజీవి గారు, నాగబాబు గారు వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళతో మాట్లాడారు. అల్లు అరవింద్తో ఫోన్లో మాట్లాడారు. ఆయన కూడా వెళ్తాడు ఈరోజు. వీళ్ళు కావాలని రాయడం కాకపోతే సరే. ఇది తర్వాత ఆంధ్రజ్యోతిలో జగన్ కేసుల్లో పెండింగ్ విచారణ దశలో 125 పిటిషన్లు, 80% వ్యాజ్యాలు పెండింగ్. సరే, ఇందాక చెప్పుకున్నాం, అది రికార్డు, దేశంలోనే రికార్డు. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం అది. రాజ్యాంగం అంటే సంఘ్ రూల్ బుక్ కాదు. ఇది ప్రధాని మోదీకి ఇంకా అర్థం కానట్టుంది. స్వేచ్ఛ న్యాయానికి రాజ్యాంగమే రక్షా కవచం. దాన్ని బద్దలు కొట్టడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదు. రాజ్యాంగంపై చర్చలో ప్రియాంక, రాజ్యాంగాన్ని హైజాక్ చేయడానికి కాంగ్రెస్ యత్నం. రాజ్నాథ్ సింగ్. ప్రియాంక గాంధీ మాటల విషయంలో మాత్రం ఆమెను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఆమె రూపం చూడడానికి ఇందిరాగాంధీలా ఉంటారు, మాటలు కూడా బుల్లెట్లలో వస్తాయన్నమాట. సో ఇన్నాళ్ళు లోక్సభలో రాహుల్ గాంధీ పూర్తి స్థాయి వక్త కాదు, కానీ ప్రియాంక గాంధీ మాత్రం వక్త, మంచి సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి ఆమెను ఎదుర్కోవడం బీజేపీకి కష్టమే. తర్వాత జస్టిస్ శేఖర్ యాదవ్పై అభిశంసన నోటీసు. అలహాబాద్ హైకోర్టు జడ్జిని తొలగించాలి. 55 మంది పార్లమెంటు సభ్యుల సంతకాలు. రాజ్యసభ సెక్రటరీ జనరల్కి అందజేయాలి. బడి మారుతోంది, ఇకపై 5 రకాలుగా పాఠశాలలు. ఓకే. పోలీసులపై దొంగ నోట్ల ముఠా అటాక్. పోలీసు వాహనం అడ్డుకుని దాడి. వాహనంలో నిందితుడిని ఎత్తుకుపోయిన వైను. రాజమహేంద్రవరంలో సినీ ఫక్కీలో ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. దొంగ నోట్ల ముఠా నిన్న శ్రీకాకుళంలో బయటపడ్డాయి. అలాగే రాజమహేంద్రవరంలో పోలీసులను కొట్టబోయారంట. ఇట్లా బరితెగిస్తున్నారు, క్రైమ్స్ బరితెగిస్తున్నారు, నేరాలు చేసేవారు. ఇది మొత్తానికి సింపుల్గానే అయిపోయినట్టుంది. 25 నిమిషాల్లో అయిపోయినట్టుంది కదా. మొత్తం 3 పత్రికల్లో సింపుల్గానే చెప్పాము, త్వరగానే ముగిస్తానని చెప్పాను కదా. సో ఈరోజు వైజాగ్లో ఉత్తరాంధ్ర వాళ్ళు ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే నేను అక్కడ వైజాగ్లో అందుబాటులో ఉంటాను. మెసేజ్ చేయండి. నా నెంబర్ చాలామంది దగ్గర ఉండే ఉంటుంది. మెసేజ్ చేయండి, లొకేషన్ అది పంపిస్తాను అవసరం. చెప్పాను కదా, కొమ్మాది జంక్షన్, మధురవాడ కొమ్మాది జంక్షన్లో మీరు ఎవరినైనా అడిగినా చెప్తారు. అక్కడ ఏటర్ స్టాప్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఆ పైన ఏమో మీటింగ్ హాల్స్ అయి ఉంటాయి అనమాట. ఆ మీటింగ్ హాల్లో ఉంటాను నేను.